ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి RMS షఫీవుల్లా ఆధ్వర్యంలో ఆదివారం హిందూపురం పట్టణంలోని 4 సింహాల NTR విగ్రహం సర్కిల్ వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ఆయన రెండవ కుమార్తె తేజస్విని జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి వసుంధరాదేవి, తేజస్వినులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు. అనంతరం RMS షఫీవుల్లా సౌజన్యంతో దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో ఆనందోత్సవాల నడుమ నిర్వహించిన నందమూరి వసుంధరాదేవి, తేజస్వినిల జన్మదిన వేడుకలకు పలువురు విచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భోజనాలు చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 4 సింహాల NTR విగ్రహం సర్కిల్లో ఏర్పాటు చేసిన నందమూరి వసుంధరాదేవి, తేజస్విని జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా RMS షఫీవుల్లా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి హిందూపూర్ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారిందని, ప్రధానంగా నందమూరి కుటుంబానికి అనినాభావన సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆనాటి స్వర్గీయ NT రామారావు, స్వర్గీయ హరికృష్ణ నుండి నేటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు హిందూపురం ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల ఆశయానికి అనుగుణంగా హిందూపూర్ నియోజకవర్గంలో ఓ పక్క ప్రజాభివృద్ధి, మరో ప్రక్క ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. నందమూరి వంశానికి చెందిన వసుంధరాదేవి, తేజస్వినిల జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రాంత ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉచిత ఆరోగ్య వైద్య సేవలు, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ఫూర్తితో తమ వంతు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ DE రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ JV అనిల్ కుమార్, కౌన్సిలర్ నాగేంద్రమ్మ, టీడీపీ నాయకులు అమర్నాథ్, నజీర్, అహ్మద్, రహమత్, షేక్ షవలి, అబూబకర్, సెల్పై, నూరుల్లా, ముబారక్, మల్లెపూలు నూరుల్లా, టీడీపీ మైనారిటీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా విలేకరులకు వాళ్ళకందరికీ నమస్కారము. ఈరోజు మేడం బాలకృష్ణ గారి సతీమణి బర్త్డే కోసము మనమంతా కలిసి హిందూపురంలో ఒక పండుగ మాదిరిగా చేసుకొని కేక్ కోసి అన్నదానం ఒక 2000 మందికి అన్నదాన ప్రోగ్రాం పెట్టాము. మా హిందూపురము ప్రజలందరూ తెలుగుదేశాన్ని పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి ఓటు లేకున్నట్ల గెలిపించిన మహానుభావులు హిందూపురం ప్రజలు. వాళ్ళందరినీ మేము పేరు పేరున హిందూపురం ఓటర్స్కి ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే బాలకృష్ణ గారు సతీమణి, ఆమె కూతురు తేజస్విని, వాళ్ళిద్దరిది బర్త్డే ఈరోజు. ఆ బర్త్డే కోసము ప్రతి ఒక్కరికి గడప నిండగా భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు నేను భోజనాలు ఏర్పాటు చేసి అందరినీ భోజనాలు వడ్డిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళందరూ, మా పార్టీ వాళ్ళందరూ వచ్చినారు. అందరినీ పేరు పేరున ధన్యవాదాలు. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి 42 సంవత్సరాలు ఇంకా తెలుగుదేశంలో ఉంటూ, తెలుగుదేశంలో నేను ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తూ, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉంటూ 22లో నేను కౌన్సిలర్ అయినాను. అన్ని పదవులు మాకు చంద్రబాబు గారు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు. గుర్తించి వాళ్ళకు ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి హిందూపురం ప్రజలు మరసలేదు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ హిందూపురంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ జై బాలయ్య.